ఘోరమైన దీక్షలో, మ్యాజిక్ సర్కిల్‌లో ఒకే దృష్టితో భయంకరమైన పూజలో కూర్చున్న వీరాంజనేయులు పాలభాగం నుంచి ఒక దేదీప్యమానమైన వెలుతురు కిరణం పేకబెత్తం ప్రమాణంలో భూగ్రహం నుంచి విశ్వం వైపుకు దూసుకుపోతోంది. మానవుడి కంటికి ఈ మహోజ్వల జ్వాలా కిరణాన్ని చూసే శక్తి లేదు, చూడలేడు. అది కనిపించదు. ఒక్క క్లియరెన్స్ ఫోటోగ్రఫీలో మాత్రమే కనిపిస్తుంది. బహుశా అది అతి నీలలోహిత ఎక్స్‌రే గామా కిరణాల కంటే అత్యల్పమైన కాస్మిక్ కిరణాల్లా ఆంగ్‌స్ట్రామ్ యూనిట్‌లో 10,000వ వంతు తరంగ దైర్ఘ్యంలో అతి వేగంగా దూసుకుపోతుందేమో! అతని శరీరం నుంచి బయోప్లాస్మిక్ బాడీ కూడా క్రమేపీ పెద్దదైపోతుంది. అందులోంచి వెలువడుతున్న కిరణపుంజం మేఘమండలాన్ని, ట్రోపోస్ఫియర్‌ని, స్ట్రెటోస్ఫియర్‌ని, మోసోస్ఫియర్‌ని, అయనోస్ఫియర్‌ని, థర్మోస్ఫియర్‌ని, ఎక్సోస్ఫియర్‌ని దాటిపోయి అంతర్గ్రహ అంతరిక్షాన్ని దూసుకుపోయి విశ్వశక్తుల జనస్థానం వైపు పోతోంది. విశ్వంలోని అదృశ్య విద్యుదయస్కాంత శక్తులు కేవలం ఒక మానవుడి తపశ్శక్తికి కల్లోలమైపోతుంది. ఆనాటి ఋషుల తపస్సుకి బ్రహ్మేంద్ర వైకుంఠాలు కదిలిపోయినట్టు. మానవుడి చిన్న మస్తిష్కంలో జనించిన శక్తిని భూగ్రహంపైనున్న విశ్వశక్తులు ఆనాడు ఇంద్రుడు నిరోధించినట్టే రియాక్ట్ అయ్యి వ్యతిరేక దిశలో అడ్డుకుంటున్నాయి. వీరాంజనేయులు జపము ఆపలేదు, మంత్రోచ్చారణ ఆపలేదు. ఫ్లోరోష్, 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 రా, రారా, దిగి రారా, రారా అని అరుస్తూ మంత్రాలు పఠిస్తున్నాడు. చివరికి అణువులాంటి మానవశక్తే జయించిందా అన్నట్టు ఎక్కడో మెరుపు మెరిసింది. దేదీప్యమానంగా మెరిసింది. విచిత్ర వింత కాంతులతో మెరిసింది. ఆకాశమంతా బీటలు వారిపోయినట్టు మెరిసింది. ఉరిమింది. అంతరిక్షం జడుసుకునేటట్టు ఉరిమింది. ఆకాశం అదిరిపోయేటట్టు ఉరిమింది. వీరాంజనేయులు ఇంకా గట్టిగా స్పష్టంగా ఫ్లోరోష్ని స్తుతిస్తూ మంత్రాలు వల్లిస్తున్నాడు. ఆకాశం బీటలు వారినట్టు జిగేల్ జిగేల్మంటూ మెరుస్తున్న మెరుపులు ముద్దగా మారిపోయి చిరుతపులి మనిషి ఆకారంలో మార్చి మార్చి కనిపిస్తూ దిగుతున్నాయి. ఉరుములు ఒకచోట కలిసిపోయి చిరుతపులి అరుపుల్లా భూమి దద్దరిల్లిపోయేటట్టు వినిపిస్తున్నాయి. ఆకాశం భూమి కలిసిపోయినట్టు అగుపిస్తోన్న దిగ్మండలం దగ్గర దివ్యశక్తి దిగింది. చుట్టూ ఉన్న గాలి తిరిగిపోతూ ధూళిని రేపింది. ధూళి మధ్య నుంచి ఆకాశం అతి వేగంగా మంత్రవలయం వైపుకి రాసాగింది. ప్రకృతి శక్తులన్నింటినీ తనలోనే కేంద్రీకరించుకుని ఇంతకుముందు ఏ మానవుని కంటికి అనుభవంలో లేని చిత్ర విచిత్రమైన రంగుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చేస్తోంది. ఆ వస్తున్నట్టు తెలియజెప్పేట్టు దాని పేరుని చుట్టూ ఉన్న కోట్ల కోట్ల కంఠాలు ప్రతిధ్వనులతో ఉచ్చరిస్తున్నాయి. ఆ ఉచ్చారణలో భూమి దద్దరిల్లిపోతోందా అనిపిస్తోంది. శబ్దాలతో, ప్రచండ వేగంతో, ప్రతిధ్వనులతో ప్రకాశవంతంగా ఫ్లోరోష్ చిరతపులిలా డగద్ధయామానంగా మెరిసిపోతున్న కళ్ళతో ధూళి రేపుకుంటూ చివరికి మ్యాజిక్ సర్కిల్లోకి మెల్లగా ప్రవేశించింది. వీరాంజనేయులు మంత్రోచ్చారణ ఆపలేదు. ఫ్లోరోష్, ఫ్లోరోష్, వచ్చాను, ఫ్లోరోష్‌నొచ్చాను. ఏంటి? ఎందుకు నన్ను పిలిచినట్టు? ఎందుకు పిలిచినట్టు? ఎందుకు? ఎందుకు? వీరాంజనేయులు కళ్ళు విప్పాడు. ఎదురుగా ఏవో లోకాలకి సంబంధించిన మహార్జ్యోతిలా మండిపోతున్న మహోజ్వల జ్యోతిని చూశాడు. చూసినంతలోనే కళ్ళు మూసేసుకున్నాడు. ఫ్లోరోష్, ఆ ఉజ్వల ప్రకాశాన్ని తగ్గించు, తగ్గించు ఫ్లోరోష్, తగ్గించు. ఏం కావాలి? నా నుంచి ఏం కోరుతున్నావు? ఫ్లోరోష్ అరిచాడు కాంతిని తగ్గిస్తూ. కాంతిని తగ్గించు, తగ్గించు ఫ్లోరోష్. కొద్దిగా కళ్ళు తెరిచాడు వీరాంజనేయులు. ఏం కావాలి? చెప్పు, ఏం కావాలి? మరింత కాంతి తగ్గింది. నువ్వు ప్రసన్నం కావాలి ఫ్లోరోష్, శాంతించు ఫ్లోరోష్. మరింత కళ్ళు తెరిచాడు. చెప్పు. పూర్తిగా కాంతిని తగ్గించాడు. వీరాంజనేయులు పూర్తిగా కళ్ళు విప్పి చూశాడు. చిరుతపులిలా ఉన్న అతను ఫ్లోరోష్ని చూసి భయపడలేదు. కళ్ళల్లో జ్వాల ఎంత తగ్గినా పవర్ తగ్గలేదు. ఎంత శాంతంగా ఉన్నా భయంకరంగానే ఉన్నాడు. ఏం కావాలి? ఎందుకు పిలిచావు? చెప్పు. ఫ్లోరోష్ నుంచి మాటలు వినిపించినా అవి దాన్నుంచి వెలువడ్డం లేదు. ఫ్లోరోష్ అని అమితోత్సాహంతో తిరిగి స్తుతించడం మొదలుపెట్టాడు వీరాంజనేయులు. ఏం కావాలి? ఏం చేయమని నీ ఆజ్ఞ? మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు రావేమో అనుకున్నాను ఫ్లోరోష్, రావనుకున్నాను. నీ మంత్రశక్తి నన్ను నన్నుగా మార్చి ఈడ్చుకొచ్చింది. ఏం చెయ్యాలో చెప్పు. ఫ్లోరోష్ నుంచి శబ్దం వినిపిస్తోంది. లోక కళ్యాణం ఫ్లోరోష్. ఏంటది? నారాయణపురావుని హతమార్చాలి. కాదు అని గర్జించాడు ఫ్లోరోష్. వాటిని సృష్టించిన దుష్టుణ్ణి ముందు హతమార్చాలి. వీరాంజనేయులకి గుర్తొచ్చింది. అవును ఫ్లోరోష్, వంశ పారంపర్య గుణగణాల్ని సరఫరా చేసే మూల దుష్టశక్తిని సమూలంగా నాశనం చెయ్యాలి. కానీ వాడిప్పుడు బ్రతికిలేడు ఫ్లోరోష్. అవును.
వాడిలోని క్షుద్రశక్తులు ఇంకా బ్రతికే ఉన్నాయి. నిజానికి వాటిని హతమార్చాలి. వెళ్ళనా? వెళ్ళు ఫ్లోరోష్, వెళ్ళు. దుష్ట సంహారం జరగాలి. క్షుద్రశక్తుల విజృంభణ ఆపాలి. ఫ్లోరోష్, వెళ్ళు. నువ్వు తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఫ్లోరోష్ క్షణంలో మాయమయ్యాడు. భూగృహంలో ప్రవేశించిన ముకుందరావు, కృష్ణ, హనుమంతరావు, శ్రీనాథ్ పోలీసుల్ని నానా చిత్రహింసలో పెడుతున్న వికృతాకారాన్ని ధ్వంసం చేయడానికి. భూగృహం నుంచి శ్రీనాథిని భుజం మీద వేసుకుని బయటకు రాబోతూ ఉన్నాడు ముకుందరావు. గాయాలు తగిలిన పోలీసుని కృష్ణ, హనుమంతరావు పట్టుకుని వస్తూ ఉన్నారు. రాతి గృహం నుంచి జాగ్రత్తగా బయటకొచ్చారు. మరో 2 భూగృహాలు దాటితే పైకి పోయే దారి కనిపిస్తుంది. శ్రీనాథ్, అమ్మా అంటూ బాధగా మూలిగాడు. ముకుందరావు ఆగి వాడి ముఖంలోకి చూశాడు. శ్రీనాథ్ అన్నాడు. కంఠాన్ని గుర్తుపట్టినట్టున్నాడు శ్రీనాథ్. నాన్నగారు అన్నాడు మెల్లగా. అప్పుడే చెట్టు త్వరలోకి సన్నబడి దూరిన వికృతాకారం గుహంతా పెద్దదిగా మారిపోయింది. చెట్టు త్వరలోంచి దూరిన బ్రహ్మరాక్షసి భూగృహంలోకి చేరి దాని ఇష్టం వచ్చినట్టు వాళ్ల ముగ్గురిని తిప్పేస్తోంది. ముకుందరావు భుజం మీద నుంచి శ్రీనాథ్ జారిపోయాడు. కృష్ణ, హనుమంతరావుల చేతుల్లో ఉన్న పోలీసు కింద కుప్పలా కూలిపోయాడు. కృష్ణ ఎంత శక్తిని ఉపయోగిస్తున్నా దాని ముందు నిలవడం లేదు. కింద పడిన అస్థిపంజరాల గుట్టలు ఎగిరిపోయి వాళ్ల తలలకి, ముఖానికి, ఛాతికి, కడుపులకి, చేతులకి, కాళ్ళకి జానపద కథల్లోలా రివ్వునొచ్చి తగులుతున్నాయి. వాటికి శక్తి వచ్చి కాదు, రాక్షసి సుడిగుండంలో పడి తిరిగిపోతూ వాళ్ళని ఢీకొంటున్నాయి. వాళ్లు కూడా ఎగిరిపోయి అంతెత్తు నుంచి పడిపోతున్నారు. రాక్షసి భీకరాకృతిని దాల్చి ఎటు కదిలినా అటే ఉన్నట్టు వామనుడిలా గుహనంతని ఆక్రమించేసి ఆక్రందనలు చేస్తూ వాళ్ళని నానా చిత్రహింసలు పెడుతోంది. కృష్ణ 2 గృహాలు దాటి 3వ గృహం నీటిలో పడిపోయాడు. హనుమంతరావు, ముకుందరావు దూరంగా విడిపోయి అంత వేగంగాను వచ్చి ఢీకొని అమ్మ అంటూ పడిపోయారు. వాళ్ళని సుడిగుండంలా తిప్పేస్తూ ఎముకల కుప్పల మీదకు ఈడ్చి పారేస్తోంది. టార్చిలైట్ వేశాడు కృష్ణ. చుట్టూ నీళ్లు, నుయ్యి. తను ఇక్కడ నూతిలో పడిపోయాడా? బయటపడ్డమెలా? ఎవరు తీస్తారు? ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది. కృష్ణ చప్పున నీటిలో మునిగాడు. లోపల ఎక్కడో అతనికి మరొక చిన్న సొరంగం లాంటిది కనిపించింది. నీటిలోంచి మునుగుతూనే లోపలికి దూరాడు. తిరిగి ఎక్కడో తేలాడు. అదొక గదిలా కనిపించింది. లైటు వేసి చూశాడు. అది గది కాదు, రాతిని మలచిన గృహం. లైటు చుట్టూ తిప్పి చూశాడు. లోపలంతా వింతగా ఉంది. చుట్టూ ఇనపెట్టెలు, ఉక్కు అలమరాలు. కృష్ణ వాటిని తట్టి చూశాడు. తెరవడానికి ప్రయత్నం చేశాడు. బహుశా నారాయణపురావు ప్రజల్ని మోసం చేసి గడించిన డబ్బంతా ఈ ఇనపెట్టెల్లోనే పెట్టుంటాడు. అతనలా అనుకోవడమే తరువాయి అక్కడికి వికృతాకారం అగ్ని శిఖలా వచ్చి పడింది. కృష్ణను పట్టుకుని చంపేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. భూపతి నాయుడమ్మ, నువ్వు నన్నేం చేయలేవయ్యా. దైవశక్తి ముందు నీ రాక్షస శక్తి ఏం పనిచేయలేదయ్యా అన్నాడు కృష్ణ. నీది దైవశక్తా? యారా, నీకు దేవుడంటేనే నమ్మకం లేదు? నీకు ఆ దైవశక్తి ఎలా వస్తుందిరా అని అరిచాడు వికృతాకారపు నాయుడమ్మ. దేవుడు మనిషి కాదయ్యా, అదొక శక్తి, పాజిటివ్ ఫోర్స్. అదే నీ నెగిటివ్ ఫోర్స్ని దూరంగా ఉంచుతోంది. అదే చూపించరా అని మీదకి తిరిగి ఉరికింది వికృతాకారం. కృష్ణ కాన్సన్ట్రేట్ చేశాడు. అతని దగ్గరకొచ్చి పడ్డ నాయుడమ్మ శక్తి అక్కడ పెద్ద మెరుపు మెరిసినట్టు మెరిసి భయంకరంగా బాధతో అరిచినట్టరిచి చెయ్యి లాగేసుకుంటుంది. అవతల ఎక్కడో మరో భూగృహం గదుల్లో పిచ్చిగా తిరుగుతున్న ముకుందరావుని, హనుమంతరావుని, స్పృహ తప్పిపడున్న శ్రీనాథ్ని, పోలీసుని ఇదే వికృతాకారం అక్కడ కూడా వాళ్ళని నానా తెప్పలు పెట్టేస్తోంది. మొత్తం గుహనే కాదు, విశ్వాన్నంతని ఆక్రమించేసి దాని క్షుద్ర విద్యని ప్రయోగిస్తూ ప్రదర్శిస్తోందా అనిపిస్తోంది. హనుమంతరావు కింద ఈడ్చివేయబడుతున్నాడు. ముకుందరావు గోడని ఢీకొని పడిపోయాడు. శ్రీనాథ్ సుళ్ళు తిరిగిపోతున్నాడు. పోలీసు సగం నీటిలో సగం రాళ్ల గుట్ట మీద పడిపోయి బాధకి అరిచేస్తున్నాడు. ముకుందరావుకి కాన్సన్ట్రేట్ చెయ్యాలనిపించింది. జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ దేవుడనే శక్తి వెంకటేశ్వరుడి రూపంలో ఉంటుందో, రాముడి రూపంలో ఉంటుందో, ఆంజనేయుడి రూపంలో ఉంటుందో తెలియకపోయినా ఆ చివర వికృతాకారానికి కృష్ణ కాన్సన్ట్రేషన్ షాక్ని కొట్టింది. ఈ చివర ముకుందరావు ధ్యానం షాక్ని మైల్డ్గా కొట్టింది. దుష్టశక్తిని కృష్ణ పవర్ ఆ క్షణంలో న్యూట్రలైజ్ చేయగలిగింది, కానీ ముకుందరావు పవర్ ఏం చేయలేకపోయినా దానికి చిన్న చిన్న విద్యుద్ఘాతాలను ఇవ్వగలిగింది. దాంతో అది మరింత విజృంభించి కృష్ణని వదిలి ముకుందరావు మీద పడింది. దాని సైకో కెనిసిస్ పవర్ ముకుందరావుని అమాంతంగా పైకెత్తేసింది. కింద గుట్టల మీద విసిరి కొట్టబోయింది. అదే సమయంలో ఆకాశంలో
కోటి కోట్ల కోట్ల ఓట్ల విద్యుత్ శక్తి డిశ్చార్జ్ అయ్యి అంతరిక్ష మండలాన్నంతటినీ ఆవరించేసి కాంచనగంగా బంగ్లా వైపుకి ప్రచండ వేగంతో వచ్చి పడింది. వెలుతురంత వేగంతోనూ భౌతిక సూత్రాల్ని అధిగమించేసిందా అన్నట్టు పెళపెళమంటూ భయంకరమైన ప్రతిధ్వనులతో శక్తి కాంచనగంగా బంగ్లా ఆవరణలో దిగింది. ఫ్లోరోష్ అనే శబ్దాలతో చెట్టు త్వరలోకి అణు ప్రమాణంలోకి మారిపోయి దూరిపోయింది. ఫ్లోరోష్ విద్యుత్ అయస్కాంత శక్తి అంతరిక్షంలో బిగ్ బ్యాంగ్లా ఓం అనే నాదాన్ని వైబ్రేట్ చేస్తూ ప్రభంజనంలా ప్రచండంగా వచ్చేస్తూ ఉంటే ముకుందరావుని పైకెత్తేసిన వికృతాకారం ఆ వైబ్రేషన్స్కి ఊగిపోయింది. అది ఎలాంటి శక్తో, ఎంతటి భయంకర విశ్వశక్తో ఆ వికృతాకారానికి తెలుసు. క్షణంలో ఊహించేసింది. దాని దివ్యశక్తి ముందు తన క్షుద్రశక్తి లిప్తలో భస్మీపట్లమైపోతుంది. ఇప్పుడు దానికి భౌతిక మానవ శరీరం కావాలి. తన చెప్పు చేతల్లో ఉంటూ తనని మనస్ఫూర్తిగా ఒప్పుకొని తన ఆజ్ఞల్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే మానవ సజీవ దేహం కావాలి. తన కొడుకు రాజా నారాయణప్రావు ఏ వంశాంకురాన్ని కాపాడేందుకు ఇంతకాలం ఎంతగా విజృంభించాడో అదే వంశాంకురాన్ని ఆవహించాలి. లిప్తలో వికృతాకారం పొగమంచైపోయి పైకి ఎగసిపోయింది. అను ప్రమాణంలో ఉన్న ఫ్లోరోష్ కిరణంలా మారి దాని వెంటబడింది. ప్రజల ఒత్తిడికి ప్రభువులు దిగొచ్చారు. నారాయణపురావు వాళ్ల మీద విధించిన ఆంక్షలన్నింటినీ ఉపసంహరించుకోవడమే కాకుండా వాళ్ల కోరికలన్నింటినీ తీర్చేందుకు సమ్మతించాడు. సరిగ్గా కాగితాల మీద సంతకం పెట్టే సమయానికి భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ నారాయణపురావుని ఆవహించింది. అతని ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది. ఒంట్లోని నెత్తురంతా నెత్తికెక్కిపోయి పిచ్చెక్కినట్టయిపోయి ఊగిపోయాడు. కళ్ళు బయర్లు కమ్మాయి. ఎదురుగా ఉన్న మనుషులందరూ నీచపు నికృష్టపు జంతుప్రాయాల్లా అగుపించారు. ఇలాంటి వెధవలకి తను లొంగిపోయి వాళ్ల కోరికల్ని తీర్చాలా? నో, వీల్లేదు. నల్లి వెధవల్ని కాళ్ళ కింద వేసి నలిపి పారేయాలి. వెంటనే సంతకం పెట్టబోయే కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు. పెద్దగా అరిచాడు. కాల్చి పారేయండి, అడ్డుపడి ఎదురొచ్చే వాళ్ళందరినీ షూట్ చేసేయండి అని ఆర్డర్స్ జారీ చేసి పారేశాడు. వెంటనే లాఠీలు గాల్లో ఎగిరాయి. జనం అర్థం కాక పరుగెత్తారు. ఎటు పరిగెత్తాలో తోచక కొందరు అక్కడే నిలబడిపోయారు. బాష్పవాయువు ప్రయోగం జరిగింది. మిగతా జనం చెల్లాచెదురైపోయారు. ఆ బాష్పవాయువులో సరిగ్గా దారి తెలియక కొందరు రక్షక భటుల వైపు పరిగెత్తారు. ఎదిరించేందుకు వస్తున్నారని రక్షక భటులు ఫైర్ చేయడం మొదలుపెట్టారు. కూలిపోతున్నారు జనం. దెబ్బలు తగిలి నేల కొరిగిపోతున్నారు. గుళ్ళు తగిలి రక్తాలు కారిపోతున్నాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరుమాయి. కోటి కోట్ల మానవాతీత శక్తుల కంఠాలు సూపర్ సోనిక్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఫ్లోరోష్ అంటూ ఫ్లోరోష్ ఆ ఘోర దహనకాండ మధ్యలో దిగాడు. ప్రభువుల ఆజ్ఞతో ప్రజల్ని కూల్చి పారేస్తున్న ప్రభుతహ చుట్టూ శవాలు, నెత్తురు, హాహాకారాలు, ఆక్రందనలు. వృద్ధులు, యువకులు, మేధావులు, విద్యార్థులు, పిల్లలు అనే భేదం లేకుండా ఒకే రకంగా చిత్రవధ చేయబడుతున్నారు. ఏంటి అన్యాయం అని అడగగలిగే నాదుడు లేడు. ఎవరికీ ధైర్యం లేదు. ఫ్లోరోష్ ఇదంతా చూసి చలించిపోయాడు. ఒక్క ఊపున వెళ్ళి ఆ నారాయణపురావుని, వాణ్ణి ఆవహించున్న క్షుద్ర ప్రేతాత్మని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసేయాలనుకున్నాడు. కాని ఒక్క నారాయణపురావుని, వాణ్ణి పట్టున్న నీచపు శక్తిని నాశనం చేసేస్తే తర్వాత వాళ్ళలాంటి వాడు మరొకడొస్తాడు. అప్పుడు ఇలాంటి దహనకాండే జరుగుతుంది. సమస్యకది పరిష్కారం కాదు. పిరికితనం, భయం, ఎవరి బ్రతుకు భీతితో వాళ్ళు అన్యాయాల్ని ఎదిరించలేకపోవడం, ఇలాంటి జాడ్యాల్ని ప్రజల నుంచి శాశ్వతంగా పారద్రోలి వాళ్ళని ఉత్తేజపరచాలి. అప్పుడు ఆ గద్దెనెక్కేవాడు ఎలాంటి మూర్ఖపు పనిచేసినా వాణ్ణి క్షణంలో దించి పారేస్తారు. ఫ్లోరోష్ వెంటనే తనలోని దివ్యశక్తిని కోటి కోట్లుగా విభజించేసి ప్రజల్లో ఇంజెక్ట్ చేశాడు. ఫైరింగ్ మరింత ఉధృతంగా జరుగుతోంది. జనం నేల కొరిగిపోతున్నారు. వాళ్లల్లో నూతన తేజస్సు విజృంభించింది. పెద్దగా అరుస్తూ బుల్లెట్ల వర్షాన్ని లెక్క చేయలేదు. ముందుకు దూకారు. ప్రభువుల వారి నివాస గృహంలోకి ఒక్క ఊపున దూకారు. కాంచనగంగా బంగ్లా భూగృహం నుంచి వికృతాకారం అకస్మాత్తుగా నిష్క్రమించడంతో ముందుగా కృష్ణ తేరుకున్నాడు. ఆధునిక మానవుడి బ్రతుకును కుక్కలపాలు చేసి పారేస్తున్న నారాయణపురావు స్వార్థంతో కూడబెట్టేసిన కాంచన భూగృహం నుంచి పాతాళగంగలో ఈదుకుంటూ బయట మరో గదిలోకొచ్చాడు. అవతల గుహలో పిచ్చివాళ్లల్లా చీకట్లో అరుస్తూ దేవుళ్ళాడుతున్నారు ముకుందరావు, హనుమంతరావులు. వాళ్ల శబ్దాలు ఏ వైపు నుంచి వస్తున్నాయో ఆ వైపుకి హనుమంతరావు, ముకుందరావులు ఎదురుగా వచ్చి కలుసుకున్నారు. నాని, హను ఇద్దరూ కావలించుకున్నారు. నీకేం దెబ్బలు తగలలేదు కదా? నీకు
లేదు. శ్రీనాథు, కృష్ణగారు, పోలీసు ఎక్కడా అని అడిగాడు ముకుందరావు. ఏమో తెలీదురా. ఇంతలో కృష్ణ టార్చ్ తీసుకునొచ్చాడు. ముగ్గురూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. చివరికి శ్రీనాథ్ ఒకచోట, పోలీసు మరోచోట స్పృహలేని స్థితిలో కనిపించారు. వాళ్ళిక మరేం ఆలస్యం చేయకుండా ఇద్దరినీ తీసుకుని గుహలోంచి నడుచుకుంటూ వచ్చి నిచ్చెనలెక్కి పైకొచ్చారు. చెట్టు దగ్గర ఆత్రంగా ఎదురుచూస్తున్న సునీత, జానకి, లీలలు వీళ్ళని చూసి దాదాపు పిచ్చి ఎరుపులు అరిచేశారు. శ్రీనాథుని చూసి జానకి చొప్పునొచ్చి వాణ్ణి కావలించుకుని బాబూ శ్రీనాథ్ అని ఏడ్చేసింది. కృష్ణ ముకుందరావుని, హనుమంతరావుని పక్కకు పిలిచాడు. కింద గుహ చూశారుగా, దీన్ని ఉద్దేశపూర్వకంగానే నారాయణపురావు వంశంలోని వాళ్ళెవరో తయారు చేయించారు. కింద ఉన్న వేలాది అస్థిపంజరాలు ఎన్ని సంవత్సరాలుగా పడున్నాయో తెలీదు. దీని గురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి లోపలున్న మరో గుహలో ఉన్న డబ్బంతా వాళ్ళకి స్వాధీనపరిచి ఈ గుహను మనం కాల్చి పారేయాలి అన్నాడు కృష్ణ. కాల్చేయడం ఎందుకండి అని అడిగాడు ముకుందరావు. ఆ శవాలకి సంస్కారం జరక్కే వాటి తాలూకా ప్రేతాత్మలు బంగ్లాని పట్టుకుని విడిచిపోవడం లేదు. అవి కాల్చి పారేస్తే ఎక్కడ ఆత్మలక్కడికి ఎగిరిపోతాయి అని అంతా బంగ్లాలోకి వెళ్లారు. అక్కడి నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ సూపరింటెండెంట్కి ఫోన్ చేశాడు కృష్ణ. ప్రజల్ని ఆవహించిన శక్తి ముందు నారాయణపురావు దుష్టశక్తి, క్షుద్రశక్తి ఎదురు నిలవలేకపోతున్నాయి. జనం ఒకే ఒక్క ధ్యేయంతో ముందుకు ఉరుకుతున్నారు. వాళ్ళని ముందుకు రానివ్వకుండా తుపాకులు పేలుతున్నాయి. నేలకి ఒరిగిపోయేవాళ్లు ఒరిగిపోతూనే ఉన్నారు. ముందుకి దూసుకుపోయేవాళ్లు దూసుకుపోతూనే ఉన్నారు. బుల్లెట్ల బలం చాలడం లేదు. బంగ్లాలో చిక్కుబడిపోయిన నారాయణపురావు బయటున్న ఇంకా పై ప్రభువులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అతని చర్యను ఖండించింది. ప్రజలు టెలిఫోన్ తీగలు కోసి పారేశారు. నారాయణపురావు పొళ్ళు పటపటా కొరికాడు. బయట విజృంభించిపోతున్న ప్రజలందరి మీదకి ఉరికి ఒక్కొక్కడిని నల్లివెదవని కాలరాచి పారేయాలి అనుకున్నాడు. అతన్ని ఆవహించిన నాయుడమ్మ క్షుద్రశక్తి అతన్ని ఉద్రేకపరుస్తోంది. నారాయణపురావు ఊగిపోతున్నాడు. అతనికి సాయంగా వచ్చిన సాయుధ బలాల బలం క్షీణించిపోతోంది. కొత్త బలగాన్ని రప్పించాలంటే పైవాళ్లు ఒప్పుకోవడం లేదు. ప్రజలతో ఎప్పటికైనా శాంతియుతంగా సంధి చేసుకోమని పదే పదే రేడియో ద్వారా విజ్ఞప్తిని చేస్తున్నారు. వేల మందిని పొట్టన పెట్టుకుంటున్న దుష్టుడికి కేవలం విజ్ఞప్తిలా? నారాయణపురావులోని క్షుద్రశక్తి ఆ విజ్ఞప్తిని లెక్క చేయడం లేదు. నారాయణపురావే స్వయంగా గన్ తీసుకుని బయటకు ఉరకబోయాడు. ఇంతలో భైరవపురంలో ఉన్న కాంచనగంగ బంగ్లాకి పోలీసులు వచ్చి పడ్డారు. ఇక్కడ రక్షణ శాఖ ప్రభువు మాట వింటూ ప్రజల్ని కాల్చి పారేస్తూ ఉంటే అక్కడ అదే రక్షణ శాఖ ప్రజల రిపోర్ట్కి అదే ప్రభువు బంగ్లాని సోదా చేయడం మొదలుపెట్టారు. భూగృహంలోకి ప్రవేశించారు. నారాయణపురావుని ఆవహించిన నాయుడమ్మ క్షుద్రశక్తి ఉలికి పడింది. గుహలో మాయలపకీరు ప్రాణమైన చిలకను పట్టుకుంటే మాయలపకీరు వణికిపోయినట్టు వణికిపోయాడు. వాళ్ళు ఆ గుహలో ప్రకృతి సహజమైన జనరేటర్ని భస్మీపటలం చేసి పారేస్తే ఇక్కడ నాయుడమ్మ క్షుద్రశక్తులన్నీ స్తంభించిపోతాయి. జనరేటర్ ఆగిపోతే కరెంటు ప్రవహించక విద్యుత్ దీపాలు ఆరిపోయినట్టు. నాయుడమ్మ క్షుద్రశక్తి నారాయణపురావుని ప్రజల మధ్యకి కాకుండా భైరవపురంకి పొమ్మన్నట్టు ఆజ్ఞాపించింది. నారాయణపురావు కళ్ళు భయంకరంగా మెరిశాయి. కోపోద్రేకాలతో ఊగిపోయాడు. బంగ్లా వెనక నుంచి దారుంది. బెంజికారు తీసుకుని భైరవపురం బయలుదేరాడు. అతను వెళ్ళిపోవడం చూసిన ఫ్లోరోష్ అతని వెంట పడింది. అన్ని శబ్దాలు క్రమేపీ దూరమైపోయాయి. పోలీసు సూపరింటెండెంట్ పోలీసు బలగంతో కాంచనగంగ బంగ్లా ఆవరణలో ప్రవేశించాడు. వాళ్ళకి కృష్ణ విషయమంతా వివరించి చెప్పాడు. ఎస్పీ అతని మాటలన్నింటినీ నమ్మినట్టే కనిపించాడు. చెట్టు త్వరలోకి పోలీసు బలగాన్ని దించాడు. వాళ్ళు అస్థిపంజరాలను చూసి ఎంతైతే భయపడిపోయారో మూలగదిలో ఉన్న ఆస్తిని చూసి వాళ్ళంతా సంబరపడిపోయారు. అది కొట్టియాలని కాదు, ప్రమోషన్లు వచ్చేస్తాయని. ఎస్పీ స్వయంగా డబ్బుని, బంగారు ఆభరణాల్ని బయటకు తీశాడు. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే తెలియపరిచాడు. వెంటనే మనం ఈ గృహాన్ని కాల్చిపారేయాలండి, లేకపోతే ఎలాంటి ఊహించలేని ప్రమాదాలొస్తాయో చెప్పలేమండి అన్నాడు కృష్ణ ఎస్పీతో. వికృతాకారం కలిగించబోయే భయంకర ప్రమాదం గురించి కృష్ణ సైంటిఫిక్గా కన్విన్సింగ్గా చెప్పాడు. అయినా ఎస్పీ కాస్త ముందు వెనక ఆడుతున్నాడు. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదండి. అప్పుడొకసారి హాల్లో పోలీసులు తవ్వినప్పుడు ఆ నూతిలో పోలీసు పడిపోవడం, పోలీసులు పడిన పాట్లు మీకు తెలుసు. ఇప్పుడు ఆ భయంకర శక్తి ఘోరంగా విజృంభించిందంటే ప్రళయమే సంభవించవచ్చు. ఆ ఎముకల గుట్టలు తగలబెట్టేస్తే వాటి తాలూకా ఆత్మలకి విముక్తే కాకుండా ఇక్కడ కేంద్రీకరించున్న నెగిటివ్ ఫోర్స్ కూడా ధ్వంసమైపోతుందని చెప్పాడు. ఎస్పీ క్షణం ఆలోచించాడు. చుట్టుపక్కల నుంచి అందర్నీ ఖాళీ చేసి దూరంగా పొమ్మన్నాడు. హనుమంతరావు లావణ్యను, సునీతను, శ్రీనాథిని, శ్రీలక్ష్మిని, జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
టిన్నుల కొద్దీ పెట్రోల్ తెప్పించాడు. త్వరలో పోయించాడు. అగ్గిపుల్ల గీసి త్వరలోకి విసిరాడు. చెట్టు త్వర అగ్నిపర్వతమైంది. భయంకరంగా అగ్నిజ్వాల లేచి అగ్నిశిఖలు ఆకాశం వైపు కేగిశాయి. భూమి మీదుండే ప్రతి వస్తువు అది తేలికైపోయే వాయువైతే తప్ప భూమి మీద నుంచి పైకి ఎంత బలంగా విసిరినా తిరిగి అది భూమి మీదే పడుతుంది. దీనికి కారణం భూమి ఆకర్షణ. ఇంతకీ ఈ భూమి ఆకర్షణ శక్తికుండే శక్తి ఎంతటిది? కంటికి కనిపించని అణువులో ఉండే ఆకర్షణ శక్తికి కొన్ని కోట్ల 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 శక్తి కంటే తక్కువ. భూమి ఆకర్షణ శక్తి ఒకటైతే అణువులో ఉండే ఆకర్షణ శక్తి 1040 అంటే ఒక అంకె వేసి దాని పక్కన 40 సున్నాలను పెట్టాలి. అంతటి అత్యల్పమైన భూమి ఆకర్షణ శక్తి అన్ని వస్తువుల్ని తన వైపుకి ఆకర్షిస్తోంది. అగ్నిశిఖ మాత్రం పైకి పోతోంది. రేడియేషన్. ఇదే రేడియేషన్. ఇదే అగ్నిజ్వాల. మరో రూపంలో మనిషి నుంచే ఉద్భవించి పైకి ఎక్కడికో ఎక్కడికో పోతోంది. అగ్ని మహత్తర మహోజ్వల శక్తి మాత్రం ఆ చెట్టు త్వరలోంచి పోయి అస్థిపంజరాలన్నింటినీ కాల్చిపారేసి లోపలున్న ప్రతి దాన్ని మాడ్చివేస్తూ దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ మహత్తరమైన వేడితో దానికి కనిపించిన ప్రతి దాన్ని భస్మీపట్లం చేసి పారేస్తోంది. కారులో భైరవపురంలో ఉన్న తన కాంచనగంగా బంగ్లా వైపు అతి వేగంగా వచ్చేస్తున్నాడు నారాయణప్రావు. అతనితో పాటు అతన్ని ఆవహించి అనుసరిస్తోన్న భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ, దాని అదుపాజ్ఞంలో ఉన్న క్షుద్రశక్తులు. కారు వెనక దానిని మించిన వేగంతో వచ్చేస్తోన్న ఫ్లోరోషు శక్తి. నానా రూపాలైన మామూలు మానవుడి కంటికి కనిపించని తేజస్సు కారుకి ముందు బాగాన వెనక బాగాన ఇటుపక్క అటుపక్క ఎటు చూస్తే అటు ఆక్రమించి పారేసింది. దాని దేదీప్యమానమైన తేజోకిరణాలకి నాయుడమ్మ ప్రేతాత్మ, దాన్ని ఆవరించున్న క్షుద్రశక్తులు హడలిపోతున్నాయి. వాటి శక్తి క్షీణించిపోతోంది. వాటికంతటి శక్తినిచ్చిన విద్యుత్ అయస్కాంత శక్తి నిర్వీర్యమైపోతుంది. బాధతో అరిచేస్తున్నాయి. కానీ ఫ్లోరోష్ని గాని క్షుద్రశక్తుల ఓటమిని గాని మానవుడైన నారాయణప్రావు గుర్తించలేకపోయాడు. అతనిక శక్తుల అదృశ్య సంగ్రామం కనిపించదు. కారుని ఊహించినంత వేగంగా పోనిస్తున్నాడు. అతను పోనివ్వడం లేదు. పోయేట్టు చేస్తోంది ఫ్లోరోషు శక్తి. కాంచనగంగా బంగ్లాలో ఎలాంటి దహనకాండ జరుగుతుందో ఫ్లోరోష్కే తెలుసు. భూపతి నాయుడమ్మ ప్రేతాత్మకి తెలుసు. దాన్ని చుట్టుముట్టున్న క్షుద్రశక్తులకి తెలుస్తోంది. అందుకే అవి కారుని దారి మళ్లించడానికి ఉన్న శక్తినంతా పోగేసుకుని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఫ్లోరోషు శక్తి ముందు వాటి శక్తి చిన్నాభిన్నమైపోతుంది. ఆకాశం నుంచి శబ్దాలు రథమిగ్గా వినిపిస్తున్నాయి. లోకమంతా నీ మాట వింటుంది. విశ్వశక్తులే శిరస వహిస్తాయి నీ ఆజ్ఞల్ని. నీ నీడే అమరత్వం, మృత్యువు. క్షుద్రశక్తులు, మీ అవసాన దశ చేరువులోనే ఉందిరా. నా శక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు. ఇప్పటికైనా ఈ నీచాతి నీచమైన కార్యాల్ని మానేసి పైకి పొండి, పొండి పైకి, పైకి పొండి అని అరుస్తూ ఉపదేశిస్తోంది ఫ్లోరోష్. ప్రపంచమే భస్మీపట్లమైపోయినా ఆగను, ఆపను, చస్తాన్రా ఫ్లోరోష్. నువ్వే గెలుస్తావో నేనే గెలుస్తాను అని నారాయణప్రావుని మరింత ఉద్రేకపరిచింది నాయుడమ్మ ప్రేతాత్మ. నారాయణప్రావు అసలే జన్మతః దుర్మార్గుడు. అతనికి అర్థం కాని దుష్టశక్తులు అతన్ని ఉద్రేకపరచడంతో మరింత పట్టుదలతో కారుని మరింత ప్రచండ వేగంతో పోనిస్తున్నాడు. నాయుడమ్మ అని అరిచింది ఫ్లోరోష్. నువ్వు బ్రతుకున్న రోజుల్లో 305 మందిని చంపేసి ఆ గుహలో పడేశావు. 73 స్త్రీలని చెరిచేశావు. వాళ్ళని చంపేశావు. ఆ ప్రేతాత్మలన్నీ ఇప్పుడు పరమాత్మలో కలిసిపోతున్నాయి. నీకిక శక్తి చాలదు. న్యాయంగా నీ కొడుకును వదిలి పైకి పో. పోను పోను పోనురా ఫ్లోరోష్ అని ప్రతిధ్వనిలా అరిచి, ఇప్పుడు నా వంశాంకురం భౌతిక దేహం నాకుందిరా, నన్నెవరూ ఏం చేయలేరురా అంది నాయుడమ్మ ప్రేతాత్మ. నీ కొడుకు నీలానే 260 మందిని చంపేశాడు. 199 స్త్రీలను చెరిచేశాడు. ఇద్దరూ పాపాత్ములే. మానవ జన్మెత్తి కూడా రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇద్దరూ ఒకేసారి పోతారా అని చివరిసారిగా హెచ్చరించాడు ఫ్లోరోష్. వినిపించుకోలేదు ప్రేతాత్మ. కారు భైరవపురం వైపు కాంచనగంగా బంగ్లాకి పోతోంది అమిత వేగంతో.